నమస్తే. ఈరోజు మనం 7th క్లాస్ ఫస్ట్ లెసన్ జ్ఞాన్ హమ్కో దీజియే ఈ లెసన్లో మనం ఇంతకుముందు వీడియోలో మొదటి పేజీ చిత్రము, రెండో పేజ్ ఇందులో ఉన్న కవితను మనం చదవడం జరిగింది మరియు సారాంశము. ఈరోజు మనం జ్ఞాన్ హమ్కో దీజియే ఈ ఫస్ట్ లెసన్ యొక్క గ్రామర్ పార్ట్, ప్రశ్నలు మరియు వాటిలో ఉన్న ఎక్సర్సైజ్ పార్ట్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ భాగంలో పేజ్ నెంబర్ 3లో శబ్దార్థ్ అంటే మీనింగ్స్, ప్రభు అంటే భగవాన్, దుర్గుణ్ బురే గుణ్ అంటే బ్యాడ్ హ్యాబిట్, ఈర్ష్య జలన్ జల్సీ, నిత్య సదా ఆల్వేస్, శీఘ్ర జల్దీ అర్జెంట్లీ ఆర్ స్పీడ్, నిందా బురాయి, గిల్ట్ త్యాగన అంటే సాక్రిఫైస్ అని, చూడన, జూట్ అంటే అబద్ధము, అసత్యము, ఫాల్స్. కింద మనకి శ్రుతలేఖ ఇచ్చారు. శ్రుతలేఖ అంటే చూడకుండా రాసేది. డిక్టేషన్లో ఏమిచ్చారు? ప్రభు, జ్ఞాన్, శీఘ్ర, ఈర్ష్య, సత్య, సంస్కృతి. ఈ పదాలను మనం చూడకుండా రాయాల్సి ఉంటుంది. కింద మనకి సునియే బోలియే. సునియే అంటే వినాలి, బోలియే అంటే చెప్పాలి. ఫస్ట్ మనకు ఒక ప్రశ్న ఇచ్చారు చూడండి. బాలక్ భగవాన్ సే క్యా ప్రార్థన కర్తే హై? భగవంతుని పిల్లలు ఏమని ప్రార్థిస్తున్నారు అంటే మనకి ఆ కవిత కింద మనకి ఒక సారాంశం ఇచ్చారు. అంటే ఏ విషయాల్లో పిల్లలు భగవంతుని ప్రార్థిస్తున్నారో అక్కడ కింద ఇవ్వబడింది. ఒకసారి దాన్ని చూద్దాం. చూడండి సారాంశం. ఏమని ప్రార్థిస్తున్నారు? హే భగవాన్, हमको ज्ञान दीजिए, जल्दी हमारे दुर्गुणों को हमसे दूर कीजिए. మాకు జ్ఞానాన్ని ఇవ్వండి, దుర్గుణాల నుంచి త్వరగా మమ్మల్ని విడిపించండి. హమ్ కిసీకి నింద నా కరే, ఎవరిని కూడా మేము నిందించకూడదు. హమ్ కిసీసే ఈర్ష్య నా కరే, ఎవరి ఎడల మేము కూడా జల్సీ ఫీల్ అవ్వకూడదు. హమ్ హమేషా సచ్ కహే అంటే ఆల్వేస్ మేము ట్రూత్ అంటే సత్యాన్ని పలకాలి. జూట్ త్యాగదేం అబద్ధాలను చెప్పడం వదులుకోవడం. హమ్ హమేషా గురుజనంకి సేవ కరేం ఆల్వేస్ మనం గురువులకి సేవ చేయాలి. హమ్ ప్రేమ్ సే సంస్కృతికి సేవ కరేం సంస్కృతి అంటే కల్చర్ కూడా వాళ్ళు ప్రేమతో సేవ చేయాలి అనేసి దేవుణ్ణి వినతి కోరుతున్నారు, ప్రార్థిస్తున్నారు. యహీ హమారా ప్రార్థన హై, ఇది వారి యొక్క ప్రార్థన. ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. రెండో క్వశ్చన్ చూడండి. బాలక్ కిన్కి సేవ కన్నా చాతే హై? పిల్లలు ఎవరికి సేవ చేయాలని కోరుకుంటున్నారు? చూడండి ఆన్సర్ వచ్చేసి బాలక్ గురుజన్ ఔర్ సంస్కృతికి సేవ కన్నా చాతే హై. గురువులకి మరియు సంస్కృతి అంటే కల్చర్ కూడా వీళ్ళు సేవ చేయాలని కోరుకుంటున్నారు. బచ్చే కిసే త్యాగనా చాతే హై? పిల్లలు దేనిని త్యాగం చేయాలి, సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నారంటే బచ్చే జూట్ త్యాగన చాహియే. జూట్ అంటే అబద్ధాలు చెప్పడాన్ని వదులుకోవాలి. కింద మనకి పడి అంటే చదవాలి. కింద మనకి జోడీ బనాయే, మ్యాచ్ ద ఫాలోయింగ్. దీన్ని మ్యాచ్ చేయాలి. చూడండి. ప్రభు ఆనందదాత హై, గురుజనों की सेवा करनी चाहिए, सत्य हमेशा बोलना चाहिए, झूठ कभी नहीं बोलना चाहिए, दुर्गुण से दूर रहना चाहिए. ఇవి లెసన్ నెంబర్ 3లో ఇవ్వబడిన గ్రామర్ పార్ట్, ఎక్సర్సైజ్ పార్ట్. కొన్ని ప్రశ్నలు. ఓకే. पेज नंबर 4 मन की पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्टक में लिखिए.
పాఠంలో ఇవ్వబడిన ఒక ఆర్డర్ ప్రకారము మనం దాన్ని గుర్తించి ఏ వాక్యం తర్వాత ఏ వాక్యం వచ్చిందో అవి మనం ఒక ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. కోష్టక్ में लिखिए, కోష్టక్ అంటే బ్రాకెట్, ఆ ఆర్డర్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ది హే ప్రభు అన్నదాత జ్ఞాన హమ్కో దీజియే, ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. రెండోది శీఘ్ర సారే దుర్గుణంకో దూర్ హంసి ఖీచియే. ఇలా ఏ వాక్యం తర్వాత ఏ వాక్యము ఇవ్వబడిందో చూసారు కదా. 5, 2, 4, 3, 1 ఇది ఆర్డర్. కింద చూడండి, సహీ వర్తని వాలే శబ్దం పర్ గోలా లగాయే. గోలా అంటే సర్కిల్. చూడండి, ఫస్ట్ ప్రభు అంటే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఏదైతే కరెక్ట్గా ఉందో వర్డ్ శబ్దం ఉందో ఆ శబ్దం మీద మనం గోలా లగానా చాహియే అంటే ఇవి పెట్టాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి శీఘ్ర, థర్డ్ వన్ ఈర్ష్య, ఫోర్త్ వన్ సంస్కృతి, ఫిఫ్త్ వన్ నిత్య. ఈ భాగంలో మనకి నీచే దిగయే వాక్యం మే చిత్రం సే సంబంధిత శబ్దం పర్ గోలా లగాయే. ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వబడింది. ఈ చిత్రంలో ఏమైతే ఉందో అది కింద వాక్యంలో కూడా ఇవ్వబడింది. ఈ చిత్రానికి సంబంధించిన కరెక్ట్ అయిన శబ్దము ఈ వాక్యంలో ఎక్కడ ఉందో ఆ వాక్యం మీద మనం గోలా లగానా చాహియే సర్కిల్ చేయాల్సి ఉంటుంది. చూడండి, హమ్ బడోం కి సేవ కర్నీ చాహియే. ఈ పిక్చర్లో మనకి బడోం అంటే ఎల్డర్స్, పెద్దలు ఉన్నారన్నమాట. రెండవ చిత్రంలో ప్రార్థన, బచ్చే ప్రార్థన కర్తే హే అంటే ప్రార్థన. దూద్ పానీసే దూద్ పీనేసే శక్తి మిల్తీ హై, దూద్ అంటే పాలు. కింద చూడండి, గేంద్ చిత్రంలో గేంద్ అంటే బాలు. హమ్ సబ్ గేంద్ సే ఖేల్తే హై, ఇక్కడ గేంద్ రౌండప్. కృషక్ ఖేత్ జోత్తే హై అంటే వాళ్ళు వ్యవసాయం చేస్తారు. కృషక్ అంటే ఎవరు? కిసాన్ అని, ఎవరైతే పంటలు పండిస్తారు వాళ్ళని కృషక్ అంటారు. కింద మనకి ఇలా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది పేజ్ నెంబర్ 4లో ఇవ్వబడిన एक्सरसाइज पार्ट. पेज नंबर 5 లో మనకి नीचे दी गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. చూడండి, ఇక్కడ చిన్న చిన్న వాక్యాల్లో మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రశ్నలకి. చూడండి, आनंददाता कौन है, वे हमें क्या देते हैं. आनंददाता भगवान है, वे हमें ज्ञान देते हैं, వారు మనకి జ్ఞానాన్ని ఇస్తారు. రెండో క్వశ్చన్, हम सदाचारी कब बन पाता है. भगवान अपने शरण में लेने से हम सदाचारी बने. ఎప్పుడు మనం సదాచారి అవుతాం అంటే, ఇప్పుడు సదాచారి అంటే సదా అంటే ఆల్వేస్ భగవంతుడు ఉంటా ఉంటే, ఎప్పుడైతే భగవంతుడు మనల్ని ఆయన శరణలోకి తీసుకుంటున్నారో అప్పుడు మనం సదాచారి బనేం, అప్పుడు అవుతాం అన్నమాట. నెక్స్ట్, గురుజనంకి సేవ కైసి కర్నీ చాహియే. గురువులకి సేవ మనం ఎలా చేయాలి. గురుజనంకి సేవ నీతి హీ కర్నీ చాహియే, నీతి హీ కర్నీ చాహియే అంటే ఆల్వేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి నీచే దిగే ప్రశ్న కా ఉత్తర్ 5 వాక్యం మే లిఖియే. ఇక్కడ మనకి ఒక ప్రశ్న ఇచ్చి దాన్ని 5 లేక 6 వాక్యాలు రాయమన్నారు. చూడండి, జ్ఞాన హమ్కో దీజియే పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దం మే లిఖియే. ఇక్కడ మనకి లెసన్లో కవితలో కింద భాగాన్ని మనకి సారాంశం ఇవ్వడం జరిగింది. ఆ సారాంశంలోని ముఖ్య అంశాలు మనం రాస్తే సారాంశం అయిపోతుంది, లేక ఫుల్గా రాసినా సరిపోతుంది. ఉచిత శబ్దం సే ఖాళీ జగ భరియే. సరైన ఉచిత అంటే కరెక్ట్ వర్డ్ తోటి మనం ఖాళీ జగ అంటే బ్లాంక్ని, భరి అంటే ఫిల్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి భగవాన్ డాష్ ప్రదాన్ కర్తే హై. ఇక్కడ ఆల్రెడీ మనకి 2 ఆన్సర్లు ఇచ్చారు, అందులో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. భగవాన్ డాష్ ప్రదాన్ కర్తే హై జ్ఞాన్, హమే డాష్ సే దూర్ रहना चाहिए दुर्गुण, आपस में हमें డాష్ रहना चाहिए మిల్జుల్ కర్ అంటే కలిసిమెలిసి జీవించాలి. హమే డాష్ బోల్నా చాహియే, ఆన్సర్ సత్య అంటే మనం ఏం మాట్లాడాలి, సత్యాన్ని మాట్లాడాలి. గురుజనంకి సేవ డాష్ కర్నీ చాహియే,
నిత్య, నిత్య హి కర్ని చాహియే. ఇక్కడ ఆన్సర్ కభీ కభీ నిత్య అని ఇచ్చారు. నిత్య అంటే ఆల్వేస్, కభీ కభీ అంటే అప్పుడప్పుడు. కింద మనకి కొన్ని శబ్దాలని ఈ బబుల్స్ని ఆధారం చేసుకొని రాయాల్సి ఉంటుంది. చూడండి, సంకేతిక ఆధార్ పర్ శబ్ద బనాయే. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. సా ప్లస్ త్య సత్య, నీ ప్లస్ త్య నిత్య, నృ ప్లస్ త్య నృత్య, సం ప్లస్ కృతి సంస్కృతి, ప ప్లస్ కృతి ప్రకృతి, వి ప్లస్ కృతి వికృతి. ఇలా మనకి సూచన అనుసరించి కొన్ని శబ్దాలను తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇది పేజ్ నెంబర్ 5లో ఇవ్వబడిన ఎక్సర్సైజ్ పార్ట్. పేజ్ నెంబర్ 6లో మనకి వర్ణ విచ్ఛేద్ అంటే ఒక అక్షరాన్ని మనం విడగొట్టడము. ఒక అక్షరంలోని ఏ స్వరం ఉంది ఆ స్వరాన్ని విడగొట్టి దాన్ని మనం రాయడం జరుగుతుంది. ఉదాహరణ చూడండి, సత్య. సత్య సా అనేది ఎలా ఫామ్ అయింది? ప్లస్ ఆ. ఇస్ అనేది శుద్ధ వ్యంజన్ ప్లస్ ఆ, ఇది కలిపితే వ్యంజన్ అవుతుందన్నమాట. ఇలాగే త ప్లస్ య ప్లస్ ఆ, త్యా. ఇది ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్ అనుసరించి రాయడం జరిగింది. చూడండి, నిత్య, ప్రభు, ఈర్ష, దుర్గుణ్. निम्न वर्ग पहले देखकर पाठ में आए शब्दों को लिखिए. వర్గ పహలి అంటే ఇక్కడ మనకి క్రాస్ వర్డ్, ఒక శబ్ద అక్షరాలు ఉన్న ఒక బాక్స్ని ఇచ్చారు. ఈ టేబుల్ని వర్గ పహలి అంటారు. ఇందులో మనకి కొన్ని అక్షరాలు ఇచ్చి ఆ అక్షరాలని రౌండప్ చేయడం ద్వారా ఒక శబ్దం ఫామ్ అవుతుంది. ఆ శబ్దాన్ని తీసుకొచ్చి మనం దాని ఎదురుగా ఇవ్వబడిన డాష్లో నింపాల్సి ఉంటుంది. ఉదాహరణ చూడండి, ప్రభు అని ఇచ్చారు. ప్రభు అనేది ఎలా వచ్చింది? ఇక్కడ ఒక రౌండప్ చేసి ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి ఇక్కడ రెండోది ఆనంద్. ఆనంద్ ఎక్కడుంది? చూడండి, ఈ భాగం ఆనంద్ అయింది. తర్వాత జ్ఞాన్. చూడండి, జ్ఞాన్. జ్ఞాన్ వచ్చేసి ఈ భాగంలో ఇవ్వడం జరిగింది. ఓకే. తర్వాత గురుజన్. ఈ భాగంలో ఇవ్వడం జరిగింది. తర్వాత శీఘ్ర. ఈ భాగంలో శీఘ్రని ఇవ్వడం జరిగింది. ఇలా మనం వర్గ పహలీలో ఉన్న టేబుల్లో ఉన్న అక్షరాలని కలిపి ఒక శబ్దంగా తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. కింద మనకి పర్యాయవాచి శబ్ద లిఖియే. పర్యాయవాచి అంటే సినానిమ్స్. ఒక శబ్దానికి పర్యాయ పదాలు. తెలుగులో పర్యాయ పదాలు అంటారు, హిందీలో పర్యాయ పదాలు అంటారు, ఇంగ్లీష్లో సినానిమ్స్ అంటాము. సినానిమ్స్ అంటే ఒకే పదానికి భిన్న అర్థాలు, అంటే వేరు వేరు అర్థాలు వస్తాయి. దాన్ని ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రభు. ప్రభు అంటే ఈశ్వర్, భగవాన్. ఆనంద్ ఖుషి, హర్ష్. సత్య సచ్, యథార్థ. నిత్య సదా, హమేషా. సేవ ఉపచార్, పరిచర్య. ఆల్రెడీ మనకి ఇక్కడ పక్కన టేబుల్లో ఈ స్లేట్లో ఇవ్వడం జరిగింది ఆన్సర్స్. దేనికి ఏది సూటబుల్ అవుతుందో మనం చూసి రాయాల్సి ఉంటుంది. ఇది పేజ్ నెంబర్ 6లో ఉన్న एक्सरसाइज पार्ट पेज नंबर 7 లో విలోమ శబ్ద లిఖియే. విలోమ శబ్ద అంటే ఆపోజిట్ వర్డ్స్. చూడండి ఆల్రెడీ మనకి పక్కనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఏది సరైన ఆన్సర్ గుర్తించి దాన్ని మనం ఇవ్వబడిన శబ్దానికి ఎదురుగా రాయాల్సి ఉంటుంది. చూడండి జ్ఞాన్ అజ్ఞాన్, జల్దీ ధీరే ధీరే, సదాచార్ దురాచార్, సత్య అసత్య, నిత్య అనిత్య. ఇక్కడ మనకి సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. పక్కన ఒక చిత్రం ఇచ్చారు. ఆ చిత్రాన్ని చూసి ఇక్కడ కొన్ని శబ్దాలు రాయాలి. చూడండి గావ్ కా చిత్ర దేకర్ శబ్ద లిఖియే.
గావ్ కా చిత్ర అంటే గ్రామం యొక్క చిత్రాన్ని చూసి దాంట్లో ఉన్న వస్తువులను చూసి మనం వాటి యొక్క పేర్లను శబ్దాల్లో రాయాల్సి ఉంటుంది. చూడండి, పేడ్ ఘర్, పేడ్ అంటే చెట్టు, ఘర్ అంటే ఇల్లు, బచ్చే అంటే పిల్లలు, ఔరత్ అంటే స్త్రీలు, ముర్గి అంటే కోడి, కుత్త అంటే కుక్క, బైల్ అంటే ఆవు, గాయ అంటే ఆవు, బైల్ అంటే ఎద్దు. మనకి ఈ చిత్రంలో ఒక బయలుగాడి ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ భాగంలో ఒక బయలుగాడి ఇవ్వడం జరిగింది. పరియోజన కార్య అంటే ప్రాజెక్ట్ వర్క్. చూడండి, ఏక్ చోటీ సి కవిత ఢూంఢియే కక్షా మే దిఖాయియే. ఏక్ చోటీ సి అంటే ఒక చిన్న కవితను మీరు సెర్చ్ చేయాలి, వెతకాలి. కక్షా మే దిఖాయియే, దాన్ని క్లాస్లో చూపించాల్సి ఉంటుంది. కింద అనువాద కీజియే, అనువాద్ అంటే ట్రాన్స్లేషన్. ఇక్కడ హిందీలో కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఒక్కొక్క వాక్యాన్ని దాని ఎదురుగా ఇవ్వబడిన ఖాళీ స్థానంలో ట్రాన్స్లేట్ చేసి అంటే అనువాదించి రాయాల్సి ఉంటుంది. చూడండి, మై ఛాత్ర హూँ, ఐ एम ए स्टूडेंट, मैं पाठशाला जाती हूँ, आई गो टू स्कूल, लड़का खेलता है, बॉयज आर प्लेइंग, मुझे पढ़ना पसंद है, आई लाइक रीडिंग, मेरे घर में मेरे हाथ में कलम है, पेन इज इन माई हैंड, लेक ఐ హ్యావ్ పెన్ ఇన్ మై హ్యాండ్ అని కూడా రాయొచ్చు. ఇది పేజ్ నెంబర్ 7లో ఇవ్వబడిన ఎక్సర్సైజ్ పార్ట్. పేజ్ నెంబర్ 8లో మనకి వ్యాకరణాంశ అంటే గ్రామర్ సంబంధించిన భాగం. చూడండి, కొన్ని చిత్రాలు ఇవ్వడం జరిగింది. పుస్తక్, అధ్యాపక్, స్యాహి. స్యాహి అంటే ఇంక్, పుస్తక్ బుక్, అధ్యాపక్ అంటే టీచర్. ఇక్కడ మనకి సంయుక్త అక్షరం గురించి ఇవ్వడం జరిగింది. సంయుక్త అక్షर दो भिन्न व्यंजनों के मेल को संयुक्त अक्षर कहते हैं. उदाहरण सत्य, शक्ति, शब्द, స్వయం, ఆది. ఇక్కడ సంయుక్త అక్షర గురించి చెప్పబడింది. దో భిన్న వ్యంజనం. వ్యంజన్స్ అంటే ఏంటి? స్వరాలు కాకుండా ఇవ్వబడిన వాటిని వ్యంజన్ అంటాం. కా నుంచి హా వరకు ఉండే అక్షరాలని మనం వ్యంజన్ అంటాము. ఈ వ్యంజన్లు ఒక వ్యంజనం వేరొక వ్యంజనంతో కలిసినప్పుడు సంయుక్త అక్షరాలు వస్తాయి. వీటిని విషమ వ్యంజన్ అంటారు. అలా కాకుండా ఒక వ్యంజనం అదే రకమైన వ్యంజనంతో కలవడం వల్ల ఏర్పడే శబ్దాలని లేక అక్షరాలని ద్విత్వాక్షరం అంటారు. ఇక్కడ ఏంటి? భిన్న వ్యంజనం అంటే వేరు వేరు వ్యంజన్స్ కలిపితే संयुक्त अक्षर वस्तुंदी. निम्नलिखित शब्दों में संयुक्त अक्षरों को रेखांकित कीजिए. ఇక్కడ మనకి సంయుక్త అక్షరంకు రేఖాంకిత కీజియే అంటే ఇక్కడ ఏవైతే శబ్దాలలో సంయుక్త అక్షరం ఉందో ఆ అక్షరాన్ని మనం అండర్లైన్ చేయాలి. రేఖాంకిత కీజియే అంటే అండర్లైన్ చేయాలి. ఎక్కడెక్కడ ఉందో చూడండి. ఈ శబ్దంలో మనం అబ్ద రెండో దాంట్లో మనకి సంయుక్త అక్షరం లేదు. మూడో దాంట్లో సత్య, త్యా. నాలుగో దాంట్లో క్యా. ఐదవ దాంట్లో రెండో అక్షరం ద్యా, ష్కి, త్యా. షక్కర్లో ద్విత్వాక్షరం ఉంది, సంయుక్త అక్షరం లేదు. స్థా, తి, మా. ఇలా మనకి సంయుక్త అక్షరాల కింద అండర్లైన్ చేయాల్సి ఉంటుంది. కింద మనకి క్యా మై యహ్ కర్ సక్తా హూం, శక్తి హూం అంటే ఇది నేను చేయగలనా, మన ఎబిలిటీని చెక్ చేయడానికి ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. చూడండి మనకి ఏమేమి వచ్చు. జ్ఞాన హంకో దీజియే కవిత కే బారే మే మై బాత్చీత్ కర్ సక్తా హూం, నేను ఆ కవిత గురించి మాట్లాడగలను అనుకుంటే మీరు టిక్ చేయండి. पाठ से संबंधित प्रश्नों के उत्तर अपने शब्दों में लिख सकता है. ఈ పాఠం సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు
నేను ఇవ్వగలను అని అర్థం. తర్వాత पाठ के शब्दों में సంయుక్త అక్షర్ పహచాన్ కా సక్తా. పహచాన్ అంటే గుర్తించగలను. సంయుక్త అక్షరం అంటే ఇంతకు ముందు చెప్పబడింది, రెండు వేరువేరు व्यंजनలు, भिन्न व्यंजनों, विषम व्यंजनों मेल से बनने वाला अक्षर को संयुक्त अक्षर कहते हैं.